హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. ఈ వీడియోలో మనం జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో జరిగిన తెలంగాణ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఫస్ట్, తెలంగాణ రాష్ట్ర అధికారిక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పేరేమిటి? తెలంగాణ రాష్ట్ర అధికారిక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పేరు టీ-వ్యాలెట్ అండి. సో జూన్ 1న తెలంగాణ రాష్ట్ర అధికారిక డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ టీ-వ్యాలెట్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు గారు ఆవిష్కరించారు. తెలంగాణ ఇంటి పార్టీని స్థాపిస్తున్నట్టు పేర్కొన్న తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎవరు? తెలంగాణ ఇంటి పార్టీని స్థాపిస్తున్నట్టు పేర్కొన్న తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్ అండి. సో జూన్ 2న తెలంగాణ ఆత్మ గౌరవం కోసం సామాజిక తెలంగాణ సాధన ధ్యేయంగా తెలంగాణ ఇంటి పార్టీని స్థాపిస్తున్నట్టు తెలంగాణ ఉద్యమ నాయకుడు చెరుకు సుధాకర్ గారు ప్రకటించారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎకరాల భూమిని పంపిణీ చేశారు? 746 ఎకర్స్ అండి. 746.18 ఎకర్స్. సో జూన్ 3న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 279 దళిత కుటుంబాలకు 774.18 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నట్టు ఎస్సీ కోఆపరేటివ్ సంస్థ ఎండి బి ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన పథకం ఏది? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన పథకం ఏది? కేసీఆర్ కిట్ అండి. కేసీఆర్ కిట్. సో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం ఉద్దేశించిన పథకం కేసీఆర్ కిట్ పథకం అండి. దీన్ని హైదరాబాద్ పేట్ల బుర్జు ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు. నెక్స్ట్, రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ కింద విడుదలైన నిధుల్ని వినియోగించడంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ కింద విడుదలైన నిధుల్ని వినియోగించడంలో ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ అండి. తెలంగాణలో చేపల పెంపకం పథకానికి ఎన్ని కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర మత్స్యశాఖ విడుదల చేసింది? కేంద్ర మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1000 కోట్లు అండి. 1000 కోట్లు. సో జూన్ 6న తెలంగాణలో చేపల పెంపకం పథకానికి 1000 కోట్లను మంజూరు చేస్తూ కేంద్ర మత్స్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్, సాదా బైనామా దరఖాస్తుల్ని పరిష్కరించడంలో ఏ జిల్లా రాష్ట్రంలో ప్రథమంగా నిలిచింది? సో సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించడంలో జగిత్యాల జిల్లా ఫస్ట్ ఉందండి మొత్తం తెలంగాణ స్టేట్లో. నెక్స్ట్, ఇటీవల తెలంగాణలోని ఏ జిల్లాలో ఐటీ హబ్ను ప్రారంభించారు? సో తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో అండి. సో ఖమ్మం జిల్లా నియోజకవర్గ పరిధిలో 356.45 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఖమ్మంలో ఐటీ హబ్కు శంకుస్థాపన చేశారు. ఇది వచ్చేసి జూన్ 15న అండి. తెలంగాణ ఆర్థిక దృక్కోణం అనే పుస్తకాన్ని ఏ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు? తెలంగాణ ఆర్థిక దృక్కోణం అనే పుస్తకాన్ని ఏ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు? సో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించిన తెలంగాణ ఆర్థిక దృక్కోణం పుస్తకాన్ని శాసనసభలోని తన కార్యాలయంలో జూన్ 10న శాసన సభాపతి శ్రీకొండం మధుసూదనాచారి ఆవిష్కరించారు. ఇవండి ఈ వీడియోలోని తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్తో కలుద్దాం.